గుంటూరు నగరంలో అత్యాధునిక పరికరాలతో షుగర్ మరియు రక్త పరీక్షలు నిర్వహించడానికి అమృత డయాగ్నోస్టిక్స్ ను కాకుమాను వారి తోట కొత్తపేటలో నూతనంగా ప్రారంభించారు. తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా గుంటూరు నగరంలోనే డయాగ్నోస్టిక్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని యాజమాన్యాన్ని కొనియాడారు. అమృత డయాగ్నోస్టిక్స్ మరిన్ని బ్రాంచులుగా విస్తరించి రోగులకు ఉన్నతమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ అమృత డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేయడం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసి చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 80 to 90 వరకు టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నారు. సో రీజనబుల్ రేట్లో మనకి అంటే ప్రజలందరికీ అందుబాటు రేట్లో ఇక్కడ టెస్టులు జరుగుతున్నాయి. సో ప్రజలందరూ కూడాను ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. సో మన ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ మన గుంటూరు జిల్లాలోనే నెంబర్ 1గా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. గుంటూరు ప్రాంతంలో మిగతా రాజధాని నగరాలకు దీటుగా గుంటూరు నగరంలో కూడా అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు అలాగే డయాగ్నోస్టిక్స్ని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి విధంగా గుంటూరు నగరంలో క్లినికల్ రిఫరెన్స్ ఏదైతే టెస్ట్ ఉన్నాయో ఇంతకుముందు టెస్ట్ చేయించడానికి హైదరాబాద్, బాంబే అటువంటి నగరాలకు పంపించేటువంటి పరిస్థితి లేదు. వాటినన్నిటి కూడా ఈరోజు అమృత డయాగ్నోస్టిక్స్ గుంటూరులో ఏర్పాటు చేసి విజయవాడలో కూడా ఉంది, కానీ గుంటూరులో అత్యాధునికమైనటువంటి ల్యాబ్ని డయాగ్నోస్టిక్ సెంటర్ని ఏర్పాటు చేసి గుంటూరు నగర ప్రజలే కాకుండా చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందుబాటులో తీసుకుని వచ్చినందుకు వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ నగర ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వైద్యం చేయకముందు రోగిని డయాగ్నోస్టిక్ చేసి మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారానే రోగి నిర్ధారణ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి వైద్యం కూడా అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీద ప్రత్యేకమైనటువంటి అవగాహనతో ప్రజలు కూడా అత్యాధునికమైనటువంటి సదుపాయాలు కలిగినటువంటి డయాగ్నోస్టిక్స్ని ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి సేవలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరొకసారి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి అలాగే ఈ ఆపరేటర్స్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతాం.